పక్కన పక్కన రాను అందరూ గన్మడి సార్ సార్ పిలువనా ఒకసారి పిలువు పక్కన ఒకసారి పిలువు ఓకేనా ఓకే సార్ లోగోలు ఓ స్టాండ్ ఎవరు వేసింది స్టాండ్ది సపరేట్ చేసుకుంటాం. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్ కోపూర్ అతి పెద్ద పంచాయతీలో రాజకీయ చైతన్యానికి మారుపేరిన సౌత్ కోపూర్ 3 ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామాల్లో సౌత్ కోపూర్. మొదటిసారి ఎమ్మెల్యే కాకముందు ఓ రాజకీయ కార్యకర్తగా ఇంటింటికి వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో కూడా మాలాంటి సామాన్య కుటుంబీకుడు ఎమ్మెల్యే కాబోతున్నాడని నాకు అండగా నిచ్చినటువంటి ఈరోజు గతంలో సౌత్ కోపూర్ గ్రామంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కానీ 3వసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈరోజు సౌత్ కోపూర్ గ్రామంలో అక్షరాల 1,22,00,000 వ్యయంతో అక్షరాల 1,22,00,000 వ్యయంతో సౌత్ మోపూరు మొగళ్లపాలెం సౌత్ మోపూరు పంచాయతీకి నిధులు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి మనం శంకుస్థాపనలు చేసుకున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 7 నెలల్లోనే ఏదైతే 7 నెలల్లోనే మొత్తం 2,58,00,000 ఒక సౌత్ కోపూర్ గ్రామానికి 2,58,00,000 7 నెలల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గ్రామానికి పెట్టినటువంటి ఖర్చు అంటే జరుగుతున్న పనులు అన్ని కలిపి ఇందులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి 1,22,00,000 ఈరోజు. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఏమీ లేదు. అదేవిధంగా విద్యుత్ శాఖ నుంచి 12 లక్షల రూపాయలు, అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ 1 కోటి రూపాయలు, ఇరిగేషన్ శాఖ 25 లక్షల రూపాయలు, మొత్తం కలగలిపితే 2,58,00,000. 7 నెలల్లో ఈ యొక్క సౌత్ కోపూర్ గ్రామానికి వివిధ రకాల శాఖల ద్వారా రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ అన్నీ కలగలిపి ఈ యొక్క గ్రామస్తుల కోరిక మేరకి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకుల సూచనల మేరకి 2,58,00,000 ఈ గ్రామంలో ఏదైతే పనులు జరిగాయి ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 1,22,00,000 రూపాయలు మొత్తం కలిపి ఇప్పుడు దాకా జరిగినవి జరుగుతూ ఉన్నవి. ఈ రోజు నేను జరగాల్సినవి అన్ని కలగలిపి 2,58,00,000 రూపాయలు ఈ ఒక్కరోజే అందులో 1,22,00,000 రూపాయలతో మన శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా సౌత్ కోపూర్ గ్రామానికి సంబంధించి ఇంకా అనేక రకాల సమస్యలు దృష్టికి వచ్చాయి. వాటిని కూడా ఏదైతే జిల్లా పరిషత్ స్కూల్ గోడ దగ్గర నుంచి కల్జులమెట్టలో ఉన్నటువంటి సమస్యల దగ్గర నుంచి ప్రతి సమస్యను కూడా ఒక బాధ్యతగా తీసుకుంటాము. రూరల్ నియోజకవర్గంలో నేను ఆశించేది ఉంటే ఎన్నికల వేళ మాత్రమే
పార్టీ జెండా అజెండాలు ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చు. ఎవరికి నచ్చిన వ్యక్తికి ఎవరు అందుబాటులో వ్యక్తి అనుకుంటే ఎవరికి నచ్చితే వారికే ఓటు వేసుకోవచ్చు. కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎక్కడా కూడా పార్టీ భేదాలు లేకుండా, రాగద్వేషాలు లేకుండా, కక్ష సాధింపులు లేకుండా ప్రజలందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం కావాలా. అందుకు పార్టీలకు ఖచ్చితంగా ముందుకు సాగాల. మరీ ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఎక్కడా కూడా తగాదాలు ఉండకూడదు. ఎక్కడా కూడా పోలీస్ కేసు వేధింపులు ఉండకూడదు. గత 10.5 సంవత్సరంగా నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతంలో ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్ కొట్లాటలు లేవు, ఫ్యాక్షన్ హత్యలు లేవు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆ గ్రామంలో ఎన్నికల్లో నాకు చేసినా చేయకుండా వారితోనే ఒకే రకంగా ఉండి నేను వాళ్ళ కోరుకునేది ఒకటే, గ్రామాలు అన్న తర్వాత తగాదాలు రాకుండా ఉండవు. చెట్ల కాడో, పుట్ల కాడో, గట్ల కాడో, నీళ్ల కాడో, మజ్జిగ కాడో, పాల కాడో, పెరుగు కాడో తగాదాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ తగాదాలు వచ్చినప్పుడు ఆ గ్రామంలోనే పెద్ద మనుషులు కూర్చొని పరిష్కారం చేయండి, పెంచి పోషించకండి. ఎందుకంటే తగాదాలు పెంచి పోషిస్తే అది ప్రారంభించడం మాత్రమే మన చేతిలో ఉంటుంది. తగాదాలు ప్రారంభించడం మన చేతిలో ఉంటుంది, దాని ఆపుదల మన చేతుల్లో ఉండదు. అది ఎక్కడ దాకా దారి తీస్తుందో కూడా తెలియదు. రేపటి రోజున మన కుటుంబాలు ఛిద్రం అవుతాయి. లాయర్ల చుట్టూ తిరగలేక, పోలీస్ స్టేషన్ పెట్టి లెక్కలేక, జైళ్ల గోడలు, జైళ్ల కమ్ములు లెక్క పెట్టలేక, మన భార్య బిడ్డలు మనల్ని చూసేదానికి వేదంతో గురే పరిస్థితులు. అలాంటి వాతావరణం వద్దు. ఖచ్చితంగా ప్రశాంత వాతావరణం ఉండాలని చెప్పని ప్రతి గ్రామంలో కూడా ఏదైతే నా శక్తి నుంచి ఎక్కడికెక్కడ ఆ యొక్క విభేదాలు తిరిగి పెద్దవి కాకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఈరోజు చూశారు, నెల్లూరు ఆ తాడిపట్టి రోడ్డు ఎంత అధ్వానంగా ఉంది. గతంలో ఆ రోడ్డుని అనేక ప్రయత్నాలు చేసి శాంక్షన్ చేయించిన నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నా మీద కోపంతో ఆ రోడ్డుని క్యాన్సిల్ చేయడం జరిగింది. అది నిజంగా చెప్పాలంటే తెలుగుగలుడు చేసే పని కాదు. ఎందుకంటే ఒక రోడ్డు చేసి దానివల్ల ప్రజల్లో గౌరవం పొందాలి, కానీ నా మీద కోపంతో క్యాన్సిల్. అందుకే నేను కూడా ఒక పంతంగా తీసుకొని నేను గెలిచిన వెంటనే 4 రోజుల్లోనే మీ అందరి సమక్షంలో పనులు ప్రారంభించాం. పనులు ప్రారంభించడమే కాదు, ఈరోజు వేగవంతంగా కూడా పనులు దాదాపుగా పూర్తయి ప్రారంభించాం. ఎందుకని చెప్తున్నానంటే నేను మా నాయకులకి అందరికీ చెప్తూ ఉంటాను, అధికారులు కూడా చెప్తూ ఉంటాను, టెంకాయ కుడితే శంకుస్థాపన చేస్తే పని జరగాల్సిందే, పని పూర్తి కావాల్సిందే. పనులు జరగకుండా, పనులు పూర్తి చేయకుండా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత కొంతమంది నాయకులు ఎక్కడ పడితే అక్కడ ఎవరెవడితే అన్ని సరేనని చెప్పని ఒక టెంకాయ ఉంటుందని, చాలా తక్కువ ధరకు వస్తుందని టెంకాయ కొట్టేసి స్టార్ట్ చేయడం. అందుకే ప్రజలందరూ కూడా వాళ్ళకు ముద్దు పేరు పెట్టారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగిన తర్వాత అప్పటి నాయకులు చేసినటువంటి ఈ యొక్క టెంకాయలు ప్రజలను ఏదైతే మోసం చేయాలా అన్న ఆలోచనతో చేసినట్టు ఆ నాయకులందరూ కూడా టెంకాయ బ్యాచ్ అని పేరు పెట్టారు. ఆ టెంకాయల బ్యాచ్కి ఎలక్షన్లో కూడా పొరపాటు చేశారు. మనది మాత్రం టెంకాయల బ్యాచ్ కాదు. ఏదైతే శంకుస్థాపన చేశామో అది జరగాలి. అతి త్వరలోనే మొట్టమొదటగా ఈ రోడ్డు 55 లక్షల రూపాయలతో జనార్దన్ ప్రారంభమవుతుంది. ఎప్పుడు డబ్బులు ఇస్తామో పూర్తి చేసి 1 మంత్ బిల్ ఇస్తారు. నెల రోజుల్లో రాసి పెట్టుకోండి. ఈరోజు తేదీ 6వ తారీఖు, వచ్చే నెల 6వ తారీఖు లోపల, మార్చి 6వ తారీఖు లోపల ఈ ప్రధాన రోడ్డు 50 లక్షల రూపాయలు పూర్తవుతుంది. మిగతా పనులు కూడా వేగవంతంగా ప్రారంభిస్తామని, రాబోయే రోజుల్లో కూడా ఎక్కడికెక్కడ అవకాశం దొరికిన నిధులు కేటాయిస్తానని మీకు కూడా నేను మనవి చేసేటప్పుడు ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి. కారణం ఏంటంటే ఈరోజు ఎలక్షన్ లేవు, నేను ఓట్ల కోసం రాలా, ఏదో చేతనైంది చేసేదానికి వచ్చా. మా తమ్ముడు కోటరెడ్డి గిరీష్ గారు చెప్పారు, ప్రజలను నమ్ముకుంటే, జనాలను నమ్ముకుంటే ఎవడో నష్టపోడు. ప్రజలు చాలా తెలివిగలరు. ప్రజల్లో ఒక నమ్మకం కలిగించగలిగితే మా వాడు అనుకుంటే ప్రజలు ఎందాకైనా మీతో ఉంటారు. కాబట్టి ఎలక్షన్లు ఉండే దేవా అన్న పేరును కాకుండా ఇప్పుడే కేవలం గ్రామాలకు పోతాం, శంకుస్థాపన చేస్తాం, అక్కడ 50 మంది 100 మంది వస్తారు. పూర్తి అవగాహన ఉండాలంటే ప్రతి ఇంటికి వెళ్లాలని చెప్పని ఎన్నికలు లేని వేళ ఈ ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎవరు చేయని విధంగా
మీ అందరి ఆశీస్సులతో నా తమ్ముడు కోటమిరెడ్డి దివ్యారెడ్డి ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి రావటమే కాదు, ఎక్కడైనా సమస్యలు అడిగినప్పుడు అవి పరిష్కారం కాని సమస్యలు అయితే నా వల్ల కాదు అని చెప్పి, ఈ పరిష్కారం కాదు అని చెప్పి, పరిష్కారం అయ్యే సమస్యలు అయితే పరిష్కారం చేయి. ఒక్కసారి ఫోన్ కాల్ వచ్చిందంటే, ఒక్కసారి మన సమస్యలు చెప్పారంటే మళ్ళీ వాళ్ళు మర్చిపోవచ్చు. కానీ సమస్యలు ఉంటాయి, వెంటనే ఫోన్ చేసి కావని చెప్పి. సౌత్ కోపూర్ గ్రామంతో నాకు సంతోషం ఏంటంటే, ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో నాకు ఫోన్ చేస్తాను, ఏదైనా సలహా సూచనలు చెప్పాలి. ఆఖరికి ఎంత సంతోషం అంటే, 20 పిల్లోడు ఫోన్ చేశాడు, 12 ఏళ్ళ పిల్లోడు, నా క్రికెట్ కిట్ కావాలని. నిజంగా నేను గర్వపడ్డా. 12 సంవత్సరాల పిల్లోడు కూడా నేరుగా నాకు ఫోన్ చేశాడంటే, ఆ పిల్లవాడి గుండెల్లో కూడా నేనుండా, ఆ నమ్మకం నేను సంపాదించుకున్నా. అదే నమ్మకాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నువ్వు సంపాదించుకోవాలని చెప్పని కోటమిరెడ్డి దివ్యారెడ్డి చెప్పడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో నన్ను మించి, నాకు మించి మీ అందరి మనసులు గెలుచుకుంటాడని చెప్పి నేను కోరుకుంటూ